అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం. నా పేరు ప్రీతి. నాకు 22 సంవత్సరాలు. నేను ముంబైలో నివసిస్తుంటాను. అంతా సవ్యంగా ఉన్నా కానీ ఏది సవ్యంగా లేనట్టు నాకెందుకు ఇలా అనిపిస్తుందో తెలియటం లేదు. అన్నిటి గురించి ఆలోచించి నా తలలో నొప్పి మొదలయ్యింది. ఈ వ్యక్తితో కలిసి నేను ఒక్కరోజు గడిపినా నాకు పిచ్చెక్కుతుందేమో అని అనిపించేది. ఒక్కొక్కసారి నేను పిచ్చిదాన్నా, లేకపోతే నా భర్త పిచ్చివాడా? ఇంతకు మా ఇద్దరిలో పిచ్చివారు ఎవరనేది నేను డిసైడ్ చేసుకోలేకపోయేదాన్ని. నా జీవితంలో అతిపెద్ద సమస్యగా మారింది ఈ ఫిట్కారీ. ఒక చిన్న తెల్లటి ఫిట్కారీ నా జీవితాన్ని కష్టతరం చేసిందని ఎవరూ ఊహించలేరు. నా భర్త రోజు ఒక కొత్త రకం ఫిట్కారీని ఇంటికి తీసుకొచ్చేవాడు. దాన్ని ఒక బంగారంలా వజ్రంలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అతడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి ఆ ఫిట్కారీని చూసి అదేమైనా చెడిపోయిందా, లేకుంటే ఎవరైనా దొంగలించారా అని చూసి వెళ్ళేవాడు. లేదా ఫిట్కారీ పైనుంచి పడిపోతే అది వేస్ట్ అయిపోతుంది అని కొన్నిసార్లు దాన్ని లాకర్లో ఉంచితే, మరి కొన్నిసార్లు అల్మారాలో ఉంచేవాడు. ఇంకొన్నిసార్లు సూట్ కేసులో భద్రంగా ఉంచుకునేవాడు. అప్పుడప్పుడు వంటింట్లోకి వచ్చి ఆ ఫిట్కారీను పిండి డబ్బాలో భద్రంగా దాచేవాడు. అతడు ఇంతలా ఆరాటపడేంతగా ఆ ఫిట్కారీలో ఏముంటుందో. నా భర్త ఫిట్కారీ కోసం పిచ్చెక్కిపోయేవాడు. నాకు పెళ్ళై ఇంటికొచ్చినప్పుడు కూడా నా భర్త చేతిల్లో అదే ఫిట్కారీ ఉంది. నాతో మాట్లాడిన తర్వాత తను ఆ ఫిట్కారీతో బాత్రూంలోకి వెళ్ళాడు. నా భర్త లోపలికి వెళ్ళి సుమారు 3 గంటల సమయం అవుతుంది. అతడి కోసం చాలాసేపటి వరకు ఎదురు చూసి పడుకున్నాను. ఎందుకంటే నేను కూడా పెళ్లి హడావిడిలో పడి అలసిపోయి ఉండటంతో నాకు నిద్ర వచ్చేసింది. ఆఖరికి నేను ఎంతసేపని నా భర్త కోసం ఎదురు చూస్తాను? ఆయన బాత్రూంలో నుంచి ఎప్పుడు బయటికి వచ్చాడో, నేనెప్పుడు నిద్రపోయానో నాకు తెలియలేదు. నేను ఉదయం లేచి చూడగా నా భర్త మంచం మీద కనిపించకపోవటంతో, ఏంటి, అతను రాత్రంతా బాత్రూంలోనే గడిపాడా అని చాలా కంగారు పడిపోయాను. నేను చూసినప్పుడు అతను బాత్రూంలో నుంచి బయటికి వచ్చాడు. అతని చేతుల్లో అదే బ్యాగ్ ఉంది. అందులో ఫిట్కారీ ఉంది. నా భర్త చాలాసేపు ఫిట్కారీతో బాత్రూంలో ఉండేవాడు. అతడు బాత్రూంలో నుంచి బయటికి వచ్చాక నా సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయని చెప్పేవాడు. ఈ రోజుతో మా పెళ్ళై 3 నెలలు గడిచింది. కానీ ఈ ఫిట్కారీ యొక్క కథ ఈ రోజుటికి కూడా అంతమవ్వలేదు. అతను బాత్రూంకు వెళ్ళినా, బాత్రూంలో నుంచి బయటికి వచ్చినా అతని చేతుల్లో ఆ ఫిట్కారీ బ్యాగ్ ఖచ్చితంగా ఉండేది. అయినా నేను ఈ విషయం ఎవరితో చెప్పలేకపోయాను. ఎలాగైనా నా భర్త రహస్యం తెలుసుకోవాలని నేను ఒకరోజు బాత్రూమ్ కిటికీలో నుంచి చూడగా నా తల మీద ఆకాశం విరిగిపడ్డట్టయింది. నా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎందుకంటే నేను నా తోబుట్టువులందరిలో చిన్నదాన్ని. అందుకే నా తల్లిదండ్రులతో పాటు మా అన్నయ్య, అక్కల నుంచి కూడా ఎంతో ప్రేమను పొందాను. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఇలా చెప్పేవారు. నా చిన్నతనంలో నేను అనారోగ్యంతో ఉండేదాన్ని. నేను కోలుకోవాలని నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఎప్పుడు ప్రార్థనలు చేసేవారు. చిన్నప్పుడు నేను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. కాబట్టి మా ఇంట్లో అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మా ఇంట్లో నా తల్లిదండ్రులతో పాటు ఒక అన్నయ్య మరియు అక్క ఉంది. వాళ్ళందరూ నన్ను ఒక్కసారిగా వదిలిపెట్టి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు. నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా కుటుంబంలో అందరం కలిసి పిక్నిక్కి వెళ్ళాము. అప్పుడు దారిలో అకస్మాత్తుగా మా కారు ప్రమాదానికి గురయ్యింది. ఆ భయంకరమైన ప్రమాదంలో నా తల్లిదండ్రులతో పాటు నా తోబుట్టువులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. బహుశా ఆ దేవుడు నాకొక్కదానికే జీవితాన్ని ప్రసాదించాలి అనుకున్నాడేమో. అందుకే అందరూ చనిపోయినా కూడా నేనొక్కదాన్నే బ్రతికి బయటపడ్డాను. నాకు చిన్న గాయం మాత్రమే అయ్యింది. నా ప్రాణానికి ఎటువంటి హాని కలగలేదు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయి ఈ అమ్మాయి ఒక్కతే ఎలా బ్రతికిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు. అయినా ఆ దేవుడు రాసిన రాతను ఎవ్వరూ చెరపలేరు అని అంటారు. కొంతమంది నన్ను చూసి చాలా బాధపడుతున్నారు. నా తల్లిదండ్రులు లేకుండగా ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా ఎలా ఉండగలను? నేను కూడా నా కుటుంబంతో పాటే చనిపోయి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. అనాథగా మారిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా జీవిస్తుంది? ఆమెను ఎవరు చూసుకుంటారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా నా కుటుంబంలో వారంతా చనిపోయి నేను అనాథనయ్యాను. నేను పూర్తి నిస్సహాయంగా మారిపోయాను. మా నాన్నగారి తమ్ముడు, మా చిన్నాన్న నన్ను తన ఇంట్లో ఉండటానికి నాకు కొంత చోటునిచ్చారు. ఎందుకంటే ఎవ్వరు కూడా వాళ్ళతో నన్ను ఉంచుకోవటానికి సిద్ధంగా లేరు. మా అమ్మ బంధువులైతే భయపడిపోయి నన్ను ఓదార్చటానికి కూడా మా ఇంటికి రాలేదు.
నేను మా చిన్నాన్న ఇంట్లో ఉంటూ వాళ్ళ పిల్లల పాత బట్టలను వేసుకుంటూ వాళ్ళు తినగా మిగిలిపోయిన ఆహారంని తిని నేను నా జీవనం సాగించాను. వాళ్ళు నన్ను చాలా తిట్టేవారు. వాళ్ళ తిట్లు వెక్కిరింపులు వింటూ నేను పెరిగాను. ఇలా సమయం త్వరగా గడిచిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి వయసుకొచ్చాను. నాకు చాలా సంబంధాలు వచ్చేవి. నాకు ఏదైనా సంబంధం వస్తే మా చిన్నమ్మ కంగారు పడిపోయేది. నన్ను త్వరగా వదిలించుకోవాలని. మా చిన్నమ్మ నాకు ఎటువంటి వ్యక్తితో పెళ్లి చేసిందంటే అతనెవరో కూడా నాకు తెలియదు. చిన్నమ్మ ఇంట్లో ఉండి పని మనిషిలాగా ఎప్పుడూ పనులు చేసుకుంటూ ఉండటం కన్నా ఇలా పెళ్లి చేసుకొని ఈ పనేదో నా భర్త ఇంట్లోనే చేసి ఆయనకు సేవ చేస్తే బాగుంటుందని భావించాను. నాకు కాబోయే భర్త చాలా హ్యాండ్సమ్గా స్మార్ట్గా ఉన్నాడు. దీంతో నేను కాస్త రిలాక్స్ అయ్యాను. వాళ్లకు సొంత ఇల్లుందని విని నేను చాలా సంతోషించాను. మా చిన్నమ్మ నన్ను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే హడావిడిగా నా పెళ్లి చేస్తుంది. ఎందుకంటే నేను చాలా అందంగా ఉండేదాన్ని. అలాగే మా చిన్నమ్మ కూతుర్లు నాకంటే అందంగా ఉండేవారు కాదు. ఈ కారణంగానే మా చిన్నమ్మ అసూయతో నాకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాలి అనుకుంది. తద్వారా ఆమె కూతుర్లకు మార్గం సుగమం అవుతుంది అని. అప్పగింతలప్పుడు మా చిన్నమ్మ నాతో ఇలా చెప్పింది. చూడు, ఇక నుండి నువ్వు నీ అత్తామామల ఇంట్లోనే ఉండాలి. మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మీ ఖర్చులు భరించటానికి నా దగ్గర డబ్బు లేదు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా నువ్వు మీ అత్తామామల ఇంట్లో ఉండాల్సిందే. ఆ ఇంట్లో నీకు ఏదైనా సమస్య ఎదురైతే మౌనంగా వాటిని సహించు. విడాకులు తీసుకొని నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. చిన్నమ్మ చెప్పిన ఈ మాటలు నన్ను చాలా టెన్షన్కి గురి చేశాయి. ఆమె నాతో ఇటువంటి మాటలు ఎందుకంటుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికీ నా అప్పగింతలు కూడా పూర్తవ్వలేదు. అప్పుడే తను విడాకుల వరకు వెళ్ళిపోయింది. అయినా ఆమె ఇలా ఎందుకు చెబుతుంది? ఈ అబ్బాయికి ఏదైనా సమస్య ఉందా? లేకపోతే అతని కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా? నా మనసులో వింత వింత ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నిటినీ ఆలోచిస్తూ మా అత్తమామల ఇంట్లోకి అడుగుపెట్టాను. మా చిన్నమ్మ నాతో అలా ఎందుకు మాట్లాడిందో మా పెళ్ళైన మొదటి రోజు రాత్రి నాకు అర్థమయ్యింది. నా భర్త మొదటి రోజు రాత్రి తన భార్యతో గడపకుండగా రాత్రంతా బాత్రూంలోనే గడిపాడు అంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నేను నా భర్తను ప్రశ్నించలేకపోయాను. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన పెళ్లికూతురు తన భర్త రాత్రంతా బాత్రూంలోనే గడిపారన్న మాటను నేనెలా చెప్పగలను? అప్పుడు ఇది తప్పుడు విషయం అవుతుంది. ఇలా ఆలోచించి నేను నిద్రపోయాను. ఆ తర్వాత అతడు కూడా వచ్చి నిద్రపోయాడు అని అనుకున్నాను. ఉదయం లేచి చూస్తే మంచం మీద కనబడలేదు. బహుశా అతను స్నానం చేయటానికి బాత్రూంకి వెళ్ళాడు అని అనుకున్నాను. నా భర్త రోజు గదిలో అదే వింత పనులు చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు నా ఓపిక నశించిపోయింది. పెళ్ళై 1 నెల గడిచిన తర్వాత మా అత్తగారు మనవణ్ణో మనవరాలనో ఇవ్వమని పట్టుపట్టారు. కానీ మా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదని మా అత్తగారికి తెలియదు. ఆమె కొడుకు ఏదో తెలియని పనుల్లో బిజీగా ఉండేవాడు. 1 నెల తర్వాత మా చిన్నమ్మను కలవటానికి మా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి మా చిన్నమ్మ కంగారుపడి, నువ్వు నీ అత్తారింట్లో గొడవపడి ఇక్కడికి రాలేదు కదా అని తను అడిగిన ఈ ప్రశ్న విని ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. నా అప్పగింతల సమయంలో కూడా మా చిన్నమ్మ నాతో ఇలాగే వ్యవహరించింది. పెళ్ళైన 1 నెల తర్వాత నేను వాళ్ళని కలవటానికొచ్చాను. అయితే అప్పుడు కూడా తను నాతో ఇలాగే వింతగా మాట్లాడుతుంది అనుకొని, లేదు చిన్నమ్మ, నేను మిమ్మల్ని చూడటానికే ఇక్కడికి వచ్చాను. ఆమె చెప్పిన మాటలకు నాకు చాలా బాధగా అనిపించింది. నేను నా బాల్యమంతా ఈ ఇంట్లోనే గడిపాను. ఈ ఇల్లంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు వచ్చి చిన్నమ్మను చిన్నాన్నను కలిసే హక్కు కూడా నాకు లేదా అని విచారంగా మా ఇంటికి తిరిగి వచ్చాను. ఇక్కడ చూస్తే నా భర్తేమో ఫిట్కారీ తీసుకొని బాత్రూంలోకి వెళ్తున్నాడు. నా భర్త నన్నెప్పుడూ పట్టించుకోడు. ఈ ఇంట్లో నేను ఉన్నానంటే ఉన్నాను అంతే. అతను తన భార్య కంటే ఫిట్కారీనే ఎక్కువగా ప్రేమించేవాడు. ఒక్కొక్కసారి నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ దేవుడు నా రాతను ఇలా రాశాడు అని మౌనంగా ఉండటానికి ప్రయత్నించేదాన్ని. మరుక్షణమే నేనెందుకు మౌనంగా ఉండాలి? ఏదో ఒకటి చేసి నా భర్త గురించి నిజం మొత్తం ప్రపంచం ముందుకు తీసుకురావాలా? కానీ నేను దీన్ని నా కలలో మాత్రమే చేయగలను. వాస్తవానికి నేను కంగారు పడటం తప్ప చేసేదేమీ లేదు. ఇప్పుడు ఇంటి పనుల్లో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని. నేను మా చిన్నమ్మ ఇంట్లో పని మనిషిలాగే బ్రతికాను. ఇప్పుడు అత్తామామల ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని మనిషి జీవితాన్ని గడుపుతున్నాను. అయినా ఎంతకాలమని ఇలా పని మనిషిలాగా బ్రతకాలి అని నేను నా భర్తతో మాట్లాడాలి అనుకున్నాను. ఒకరోజు నేను నా భర్తకు వివరించాను.
మీ అమ్మ మన నుండి మనవరాలనో మనవడినో కోరింది అని చెప్పాను. ఇది విన్న నా భర్తకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. వెంటనే అతను ఇప్పట్లో అలాంటిదేమీ జరగదు అని చెప్పి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నాకు మొదటిసారిగా నా భర్తపై అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇది నిజమయ్యింది. అందుకే అతను ఫిట్కారీ సాకుతో ప్రతిరోజు రాత్రి బాత్రూంలోకి వెళ్ళిపోయేవాడు. నేను నిద్రపోయేంత వరకు ఎదురుచూసి నేను పడుకున్న తర్వాత అతను బాత్రూంలో నుంచి బయటికి వచ్చేవాడు. అయినా ఏ భర్త కూడా తన భార్యను ఒంటరిగా ఇలా వదిలి వెళ్ళడు అని నేను తల పట్టుకొని కూర్చున్నాను. నేనిప్పుడు నా భర్త యొక్క ఈ రహస్యాన్ని బట్టబయలు చేయాలనుకున్నాను. ఒకరోజు రాత్రి నేను నిద్రపోయినట్లుగా నటించి నా భర్త రాత్రంతా ఏం చేస్తాడో చూడాలనుకున్నాను. అందుకే ఈరోజు నేను నా భర్తకు చెప్పాను. నాకు చాలా నిద్రొస్తుంది. నాకు ఆరోగ్యం బాగోలేదు. తలనొప్పితో నా తల పగిలిపోతుంది. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. నా మాట వినగానే నా భర్త ముఖంలో విచిత్రమైన నవ్వు వచ్చింది. సరే ప్రీతి, నీకు బాగోలేకపోతే తొందరగా పడుకో. నేను నిన్నస్సలు డిస్టర్బ్ చెయ్యను అని చెప్పి గదిలో లైట్ ఆఫ్ చేసి గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. మా అత్తగారేమో నేను ప్రెగ్నెంట్ అయ్యాను, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను అని అనుకుంటున్నారు. అందుకే ఆమె నాకే పని చెప్పటం లేదు. రాత్రి మేల్కోవాలనే ఉద్దేశంతో నేను పగలంతా నిద్రపోయాను. నేను దాదాపు 1 గంట నుంచి నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. 1 గంట తర్వాత నా భర్త గదిలోకి రాగానే నేను గాఢమైన నిద్రలో ఉన్నట్టు నటించాను. అతను అదే ఫిట్కారీ బ్యాగును తీసుకొని బాత్రూంలోకి వెళ్ళటం నేను చూశాను. అతను బాత్రూమ్ తలుపులు మూసేయగానే నేను వెంటనే లేచాను. అతడు బయటికి వస్తాడేమో అన్న భయం నాకు లేదు. ఎందుకంటే అతను ఒక్కసారి లోపలికి వెళితే చాలా సమయం తర్వాతే బయటికి వస్తాడని నాకు తెలుసు. నేను బెడ్రూమ్లో నుంచి ఇంటి వెనకకు మెల్లగా దొంగలా కదలటం మొదలుపెట్టాను. అక్కడ బాత్రూంకు ఒక కిటికీ ఉంది. కానీ ఆ బాత్రూమ్ కిటికీ చాలా ఎత్తులో ఉంది. అంత ఎత్తులో ఉండటం వల్ల నేను ఆ కిటికీ లోపలికి చూడలేకపోయాను. అందుకే నేను త్వరగా వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి దాని మీద నిలబడాలని ఆలోచించాను. అప్పుడు సమయం 2 అయింది. ఇంట్లో వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. ఎవ్వరూ నన్ను చూడలేరు. అయినా కూడా నాకు భయమేస్తుంది. భయంతో నా శరీరం వణికిపోతుంది. నేను కుర్చీ తీసుకొని కిటికీ దగ్గర వేసి ఎక్కి నా భర్త ఈ సమయంలో ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాను. నా కాళ్ళు వణుకుతూ ఉండటం వల్ల నేను సరిగ్గా నిలబడలేకపోతున్నాను. కింద పడిపోతానని భయం కూడా ఉంది. అయినా నాలో ధైర్యం నింపుకొని కుర్చీపై నిలబడి కిటికీలో నుంచి తొంగి చూశాను. ముందున్న సన్నివేశం చూసి నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. కుర్చీపై నుండి కింద పడుతూ పడుతూ నన్ను నేను అదుపు చేసుకొని బ్రతికిపోయాను. నా భర్త ఏంటి ఫిట్కారీతో ఇలా ఎందుకు చేస్తున్నాడు? నా భర్త మానసిక పరిస్థితి బాగానే ఉంది కదా. ఎంతో కష్టం మీద నన్ను నేను సముదాయించుకున్నాను. తిరిగి గదిలోకి వెళ్ళిపోయాను. గదిలోకి రాగానే నా కళ్ళల్లో నుంచి కన్నీరు కారాయి. నేను వెక్కి వెక్కి ఏడ్చేశాను. ఎందుకంటే ఈరోజు నా భర్త అసలు రూపం నా ముందుకొచ్చేసింది. ఇన్ని రోజులు మా మధ్య బంధం ఎందుకు ఏర్పడలేదో నాకిప్పుడు అర్థమయ్యింది. ఈ కారణం వల్లే ఆయన నాతో దూరంగా ఉండేవాళ్ళు. మా చిన్నమ్మకు నా భర్త విషయం ముందే తెలుసని నాకు పూర్తిగా అర్థమయ్యింది. అందుకే ఆమె నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉండేది. ఆమె కావాలనే తెలిసి నన్ను ఈ నరకంలోకి వదిలింది. లేకపోతే నాకు సంబంధాలకు కొదువ ఉండేది కాదు. నేను చాలా అందంగా ఉంటాను. నన్ను చూడగానే అందరూ వెంటనే ఇష్టపడతారు. చిన్నమ్మకు తన పిల్లల కంటే నాకు మంచి సంబంధం రాకూడదని అనుకునేది. అందుకే ఆమె నా పెళ్ళి ఇలాంటి వ్యక్తితో చేసింది. ఇంకెప్పుడు మా చిన్నమ్మను క్షమించకూడదని నేను మనసులో అనుకున్నాను. ఆమె చనిపోయిన తర్వాత అయినా నాకు చేసిన అన్యాయానికి తప్పకుండా ఆ దేవుడికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మా అత్తయ్యకు మరియు ఇంట్లో వాళ్ళకెవ్వరికీ కూడా మా ఆయన విషయం తెలియదని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే మా అత్తారింట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులలో బిజీగా ఉండేవారు. ఇంకొకరి జీవితం గురించి ఆలోచించేంత ఓపిక టైం కానీ ఎవ్వరికీ లేదు. ఈ కారణం వల్ల నా భర్త మీద ఎవరు దృష్టి పెట్టలేదు. కేవలం ఆయన పెళ్లి చేయటమే వాళ్ళ బాధ్యతగా భావించారు. ఇలాంటి వాడితో నాకు పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు. చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకు పెళ్లి చేశాక వాళ్ళ బాధ్యత పూర్తవుతుందని అనుకుంటారు. కానీ వాళ్ళ కొడుకు పెళ్లికి అర్హుడా కాదా అని ఆలోచించరు. ఎవరో ఒక అమ్మాయితో ముడేసేసి ఆమె జీవితం నాశనం చేసేసి వాళ్ళ బాధ్యత తీరిపోయిందని చేతులు కడుక్కుంటారు. మరియు అబ్బాయి తన పరువు పోతుందన్న ఆలోచనతో ఎవ్వరికి కూడా అతని లోపాన్ని గురించి చెప్పడు. ఇలాంటి కారణాల వల్లే నాలాంటి అమాయకపు దిక్కులేని అనాథ అమ్మాయిలు భయంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇలాంటి వాళ్ళ జీవితంలోకి వస్తారు.
జీవితమంతా నోరు మూసుకొని కన్నీటితో గడిపేస్తుంటారు. కానీ నేను అలాంటి అమ్మాయిని కాదు. ఊరికే ఉండను. ఊరికే ఉంటే నాకేం అవార్డేమి ఇవ్వరు కదా! అంతేకాకుండగా నా జీవితమంతా మా అత్తారింట్లో వాళ్ళు నాకు పిల్లలు పుట్టలేదని ఎత్తి పొడుపు మాటలు అంటూనే ఉంటారు. నాకు గొడ్రాలు అని పేరు పెడతారు. నేను ఆలోచించి జీవితంలో అడుగు వేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను తలదాచుకోవటానికి ఇప్పుడు నా దగ్గర వేరే చోటు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చిన్నమ్మ నన్ను ఇంటికి రావటానికి కూడా నిరాకరించింది. నేను చాలా సహించాను. ఇక సహించడానికి ఏమీ లేదు. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరని, నా భర్త నన్ను మోసం చెయ్యొచ్చు. నేను బాత్రూమ్ బయట నా భర్త కోసం వేచి చూస్తున్నాను. కొద్దిసేపటికి నా భర్త బయటికి వచ్చి నేను మేల్కొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. నేను కోపంగా ఆయన చొక్కా పట్టుకొని గట్టిగా అరుస్తూ, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశారు? మీరు నిజాన్ని నాతో ఎందుకు దాచారు? నా భర్త ఏమీ తెలియని వాడిలా, అమాయకుడిలా పిచ్చి చూపులు చూస్తున్నాడు. నాకైతే మనస్ఫూర్తిగా అతన్ని చంపాలని ఉంది. అతను నా ముందు యాక్టింగ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలిసినట్టుగా అతనికి తెలియదు. నా ముందు అమాయకుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది అమాయకత్వం కాదు, ఆయన మోసపూరిత వైఖరి. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆయన నాకు తన సమస్యను ఎందుకని చెప్పలేదు? ఈ విషయం నాకు చెప్పటానికి ఆయన భయపడుతున్నారా? ఆయన పరువు పోతుంది. సమాజం అంతా ఆయనను అల్లరి చేస్తుంది. అందుకే ఆయన పెళ్లి చేసుకొని ఆయనలోని లోపాన్ని భార్యపై రుద్దాలనుకున్నారా? నా మెదడులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎంతకు నా భర్త సమాధానం ఇవ్వకపోవటంతో నేను వెంటనే నా సామానంతా ప్యాక్ చేయటం మొదలుపెట్టాను. నీకు సిగ్గుండాలి, ఇలాంటి దరిద్రపు పని చేయటానికని నా భర్తతో అన్నాను. నీలాంటి పిల్లలు కనలేని వాడితో నేనుండలేను. ఈ కారణం వల్లే నువ్వు ఈ దరిద్రపు ఫిట్కారిని నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు అన్న నా మాటలు విని తనకేమీ అర్థం కానట్టుగా నా భర్త ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఆయన గురించి నాకు తెలిసినందుకు బాధలో ఉన్నట్టున్నారు. నేను నా సామాన్ ప్యాక్ చేసుకొని బయటికి బయలుదేరాను. ఇంట్లో వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. నేనింకా మెయిన్ డోర్ వైపు వెళ్ళకముందే నా భర్త పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని బలవంతంగా నన్ను గదిలోకి లాక్కొని వెళ్ళాడు. నేను గట్టిగా అరవాలని చూశాను. కానీ ఆయన తన 2 చేతులతో నా నోటిని గట్టిగా మూసేశారు. దీనివల్ల నా అరుపు గొంతులోనే ఆగిపోయింది. నన్ను సైలెంట్గా ఉండమని చెప్పి ఆయన గది తలుపులు మూసేశారు. నాకు ఆయనపై చాలా కోపం వస్తుంది. మళ్ళీ నేను వెళ్ళటానికి ప్రయత్నించగా, ఏం కథలు పడుతున్నావా? నీకు నా మాటలు అర్థం కావటం లేదా? నిన్ను సైలెంట్గా ఉండమన్నానా? నోరు మూసుకొని ఉండు. ఒక్కసారి నేను చెప్పే విషయాలన్నీ సైలెంట్గా విను. అయినా ఇంత రాత్రి చీకట్లో ఒంటరిగా నువ్వు ఎక్కడికని వెళ్తావు? వేరే వాళ్ళకి మన గురించి ఉన్నవి లేనివి చెప్పుకునే అవకాశాన్ని ఇస్తావా? నా భర్త మాటలు విని నాకు ఇంకా కోపం పెరిగింది. నీకేమనిపిస్తుంది? నువ్వు అందరితో నిజాన్ని దాచి ఉంచగలవా? నిజం నిప్పులాంటిది. దాన్ని ఎక్కువ రోజులు దాచి ఉంచలేం. ఏదో ఒక రోజు అందరి ముందుకు రావాల్సిందే. అదేంటంటే నువ్వు ఒక నసంపుకుడివి, పెళ్లికు అర్హుడివి కాదు. నేను ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్దామనుకుంటున్నాను. నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు. నేను నిన్నెప్పటికీ క్షమించలేను. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. నా నోట్లో నుంచి ఏమొస్తే అది చెబుతూ పోతున్నాను. నా ఈ మాటలన్నీ విన్న నా భర్త నా నోటిపై గట్టిగా ఒక దెబ్బ వేశారు. నేను ఆ దెబ్బ భరించలేక కింద పడిపోయాను. నా మోకాలు నేలను గట్టిగా తాకింది. నొప్పి భరించలేక ఏడ్చేశాను. నా మనసుకు తగిలిన దెబ్బతో పోలిస్తే ఈ దెబ్బ చాలా చిన్నది. నేను ఆశ్చర్యంగా నా భర్త వైపు చూస్తున్నాను. నా భర్త నన్ను కొడతాడని నేను అస్సలు ఊహించలేదు. మరుక్షణం నేను ఆ నొప్పిని తట్టుకొని నా భర్త ముందు వచ్చి నిలబడ్డాను. నువ్వు నన్నెంత కొట్టినా నేనిక ఇంట్లో ఉండను. నేను కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టాను. నా భర్త మళ్ళీ చెప్పాడు, మెల్లగా మాట్లాడు, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ మేల్కొంటారు. నా భర్తకు కోపం వస్తుంది. తన కళ్ళల్లో ఆ కోపం స్పష్టంగా కనపడుతుంది. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అలాంటిదేమీ లేదు. నువ్వేదో తప్పుడు అభిప్రాయంలో ఉన్నావు. నీ మనసులో నుంచి అలాంటి అభిప్రాయాన్ని తీసేయ్. నేను ఒక పెద్ద వ్యాధికి గురయ్యాను. ఒక వైద్యుడు నాకు ఫిట్కారీతో చికిత్స చేస్తే నాకు త్వరగా నయం అవుతుందని చెప్పాడు. ఇంతకుముందు నేను బాగా ఆరోగ్యంగా ఉండేవాడిని. గత 6 నెలలుగా నా శరీరానికి ఇన్ఫెక్షన్ వచ్చి దురద పుట్టేది. మెల్లమెల్లగా నా శరీరం నుంచి వాసన కూడా వచ్చేది. దీనివల్ల నా దగ్గరికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. నేను ఈ వ్యాధికి అన్ని రకాలుగా చికిత్స చేయించాను. చాలా పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాను. చాలా ఖర్చుతో కూడిన మందులను కూడా వాడాను. నెట్లో చూసి ఇంట్లో వస్తువులతో మందులను తయారు చేసుకొని కూడా వాడాను. కానీ
వీటన్నిటి వల్ల నాకు ఏ విధమైన ఫలితం రాలేదు. నాకు వ్యాధి భరించలేనంతగా పెరిగిపోయింది. నేను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా పెద్ద పెద్ద డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే నా రక్తంలో ఇన్ఫెక్షన్ జరిగింది అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు రక్తం యొక్క అవసరం ఏర్పడింది. అప్పుడు డాక్టర్ చెప్పటం వల్ల ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు రక్తాన్ని తీసి ఎక్కించారు. అప్పట్నుంచి నేను ఈ రోగం బారిన పడ్డాను. డాక్టర్ ఏం చెప్పారంటే ఆ వ్యక్తి రక్తంలో అలర్జీ ఉండవచ్చు. దీనివల్ల నా రక్తంలో కూడా ఇన్ఫెక్షన్ మొదలయ్యింది. నా శరీరం అంతా అలర్జీ ఫామ్ అయ్యింది. అప్పట్నుంచి నేను బాధతో నరకయాతన పడుతున్నాను. డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు ఈ వ్యాధి పెట్టుకొని ఎవ్వరికి దగ్గరైనా వాళ్ళకు కూడా ఆ వ్యాధి సోకుతుంది అన్నారు. అందుకే నేను నీ నుంచి దూరంగా ఉన్నాను. ఫిట్కారీ వాడటం వల్ల నాకు కొన్ని గంటల వరకు ప్రశాంతత దక్కేది. కానీ ఇబ్బంది కేవలం అలర్జీతోనే కాదు. నేను నీ దగ్గరికి వస్తే నీకు నా నుంచి చెడు వాసనతో పాటు ఈ రోగం సోకవచ్చు. ఇది సామాన్యమైన రోగం కాదు. ఇది చాలా దారుణమైన మరియు మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధి. నువ్వు కూడా నాలాగే ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. చాలా కాలం నుంచి నేను చికిత్స చేయించుకుంటున్నాను. మెల్లమెల్లగా నా ఇబ్బందులు కూడా పెరుగుతూ వచ్చాయి. కొంతకాలం క్రితం నా వ్యాధికి ఒక వైద్యుడి దగ్గర విరుగుడు దొరుకుతుందని చెప్పటం వల్ల నేను అతన్ని కలిశాను. నన్ను ఆ వైద్యుడు పరీక్షించి అతని వైద్యం ద్వారా నాకు త్వరగా నయమవుతుందని నమ్మకం కలిగించాడు. అతడు నా చికిత్సను మొదలుపెట్టాడు. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లికి సంబంధించి హంగామా మొదలుపెట్టారు. ఎందుకంటే మా చెల్లెలు లండన్ నుంచి వచ్చి ఉంది. తను నా పెళ్లికి అటెండ్ అవ్వటం ముఖ్యం. తను మళ్ళీ చాలా సంవత్సరాల వరకు రాదు. అందుకే నా పెళ్లి త్వరగా చేయాలని నిర్ణయించుకున్నారు. నేను అమ్మా నాన్న వాళ్ళతో ఇప్పుడే పెళ్లి వద్దని నిరాకరించాను. నేను ఇప్పుడే పెళ్లికు సిద్ధంగా లేనని చెప్పాను. కానీ ఏ ఒక్కరు కూడా నా మాట పట్టించుకోలేదు. పెళ్లి డేటు కూడా నాకు చెప్పకుండానే నిశ్చయించారు. అదేవిధంగా మన పెళ్లి కూడా జరిగిపోయింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి వివరించగా ఇంకో 2-3 నెలల వరకు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మంచిది. నీ చికిత్స పూర్తయి నువ్వు మామూలు వ్యక్తి అయ్యే వరకు అని చెప్పారు. నేను నా కుటుంబ సభ్యులతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడుతూ ఉండేవాణ్ణి. వాళ్ళతో కలిసి కూర్చోవటం కానీ వేరే ఇతర పనులు కానీ చేసేవాణ్ణి కాదు. నా నుంచి వాసన రాకుండా ఉండటానికి కొన్ని స్ప్రేలను వాడేవాడిని. వైద్యుడు చెప్పిన సలహా మేరకే చికిత్స పూర్తయ్యేంత వరకు నీకు దూరంగా ఉన్నాను. నా ప్రాబ్లంకి దీనికంటే వేరే సొల్యూషన్ ఏదీ లేదు. పెళ్ళైపోయిన తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తాము అని అనుకున్నాను. కానీ నాకెందుకో నీతో అన్ని విషయాలు చెప్పేంత ధైర్యం రాలేదు. ఇదే నా తప్పైపోయింది. దీనివల్ల నువ్వు నన్ను తప్పుగా అనుకున్నావు. నేను రోజు కొత్త ఫిట్కారీ తీసుకొని వచ్చి చికిత్స చేసుకునేవాణ్ణి. అందుకే నేను పిచ్చివాడిలా ఫిట్కారీని భద్రంగా దాచేవాణ్ణి. కారణం వీలైనంత తొందరగా నాకు నయం అవ్వాలని, సామాన్యమైన జీవితాన్ని గడపాలని. నీతో సమయం గడపటానికి నేను ఎంతగా పరితపిస్తున్నానో చెప్పాలనుకున్నాను. నా టెన్షన్స్ ఇబ్బందులు బయటికి కనపడేది కాదు. కానీ లోపల చాలా సతమతమయ్యేవాడిని. ఈ నిజాన్ని నీతో ఇన్ని రోజులు దాచి ఉంచినందుకు, అలాగే నీపై చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించు అన్నారు. నా భర్తలో పశ్చాత్తాపం కనపడింది. ఆయన మాటలపై నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆయన కంటి నుంచి కన్నీరు కారుతుంది. ఆయన ముఖంలో నిజం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీరు నాకు ఈ విషయం గురించి ముందే చెప్పి ఉంటే నేను గత 3 నెలల నుంచి ఆందోళన పడేదాన్ని కాదు. నా స్థానంలో ఎవరున్నా మీ గురించి ఇలాగే ఆలోచిస్తారు. మీరు చేసిన కొన్ని పనుల వల్ల నన్ను మోసం చేస్తున్నారని అనుకున్నాను. మీతో దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. నేను ఆయనకు సహకరిస్తానని, ఎల్లప్పుడూ వెంటే ఉంటానని నమ్మకం కలిగించాను. మీకు పూర్తిగా నయం అయ్యేంత వరకు నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఆ దేవుడి దయ వల్ల తొందరలో ఆయన వ్యాధి పూర్తిగా నయమైపోయింది. మేమిద్దరం భార్యాభర్తలం ఒకరితో ఒకరం ఆనందమైన మంచి జీవితాన్ని గడుపుతున్నాం. అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల వల్ల మంచి జీవితాలు నాశనం అయిపోతాయి. మనం మన భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారో దాని గురించి ఆలోచించి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా సహకరించాలి. అప్పుడే సమస్యను కూకటి వేర్లతో తొలగించగలం. కాలం గడిచింది. ఇప్పుడు మాకు 3 సంవత్సరాల పాప కూడా ఉంది. నా భర్త ఎంత మంచివారంటే నా అదృష్టంపై నాకే నమ్మకం కుదరదు. ఈ వ్యక్తి అతనేనా? నేను పూర్తిగా విషయాలు తెలుసుకోకుండగా ఎన్నో ఆరోపణలు చేశాను, అనుమానపడ్డాను.
నేను ఇప్పుడు నా కుటుంబంతో ఆనందంగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.